నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన పెను ప్రమాదానికి సంబంధించి మనం చూసినట్లయితే అసలు ఏం జరుగుతోంది? అండ్ అక్కడికి హోంమంత్రి అనిత గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళిన సందర్భం కూడా మనం చూసాం. ముఖ్యంగా ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? బేసిక్గా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక పెను విషాదం జరిగింది. ఇది ఊహకందంది. ఇప్పటి వరకు అధికార యంత్రాంగం చెప్తున్న మాటల ప్రకారం కానీ, ఎక్స్పర్ట్ చెప్తున్న మాటల ప్రకారం కానీ స్టీల్ ఇండస్ట్రీలోనే ఇలాంటి ఘటన జరగలేదని. అంటే అర్థం ఎంతమంది చనిపోయారు వీటి కాదు, స్వభావం ఏంటి సమస్య. లాడెల్ నుంచి 150 టన్నులు క్యాస్టిక్ అంటే మండిస్తారు కదా, ఒక రకం కరగదీయడానికి వచ్చే క్లాస్ ప్లాస్టిక్ కోసం పంపే క్రమంలో స్లైడ్ డోరు ఓపెన్ కాలేదు. దాంతో ప్రెజర్ లోనైనటువంటి ఆ సిస్టమ్ ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు జరిగింది. అంటే 150 టన్నులు, దాదాపు 1000 పైచిలు డిగ్రీల వేడి ఒకసారిగా అది అక్కడ ఉన్నటువంటి కార్మికుల పైన, బహుశా ఒక అధికారి కూడా, దాదాపు వారు 30 సంవత్సరాలు అంటున్నారు, ఒక కింది స్థాయి అధికారి, అందరూ ఆ యాక్టివిటీని ఏదైతే మానిటరింగ్ చేస్తుంటారో వాళ్ళపైన పడింది. దాదాపు 1000 డిగ్రీలు, ఇంకొక 150 టన్నులు బాంబ్ బ్లాస్ట్ జరగడంతో దాదాపు అలాంటి స్వభావంతో వారు చనిపోయిన పరిస్థితి వచ్చింది. ఒక పెను ప్రమాదం ఇది. దీనికి రీజన్ ఏంటి అనే దాంట్లో ఇప్పటికే ఎక్స్పర్ట్ కమిటీ వేస్తున్నారు. కొంతమంది అక్కడ ఉన్న కార్మిక నాయకులు కావచ్చు, కొందరు అధికార వ్యవస్థ అంటే కార్మిక యాజమాన్యం ఎవరైతే ఉందో ఆ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని, వాటిని మాడిఫికేషన్ చేయడంలో లోపాలు ఉన్నాయనే మాటలు అంటున్నారు. అయితే మనం అక్కడ ప్రత్యక్షంగా లేము. ఎక్స్పర్ట్ కమిటీ రిజల్ట్స్ రావాల్సి ఉంది. మానవ తప్పిదం లేదా అధికార యంత్రాంగం తప్పిదం ఏదన్నా ఉంటే మానవ తప్పిద రూపంలో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రిపోర్ట్ వచ్చేంత వరకు సంయమనం పాటించడం మంచిది. నేను 1-2 అధికారులతో, సంబంధిత అధికారులు అన్నగాని అనుభవం ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఇట్లాంటి ఘటన అంటే లాడెల్ నుంచి కాస్టింగ్ పంపించే క్రమంలో స్లైడ్ గేట్ ఓపెన్ కాకుండా బ్లాస్ట్ కావడం అనేది ఫస్ట్ టైం అనే మాట వారు అంటున్నారు. ఇది నాట్ ఓన్లీ ఇండియన్ స్టీల్, వరల్డ్ స్టీల్ లో కూడా ఇది ఒక అరుదైన ఒక విషాదం అనేది వారు చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి మాటలు వినిపిస్తున్నాయి కాబట్టి కారణాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ కానీ, లేకపోతే అక్కడున్న సాధికారిక నాయకులు కానీ, వ్యక్తులు కానీ, సంస్థలు కానీ చెప్పేదాన్ని బట్టి నిర్ణయం తీసుకొచ్చి పెను విషాదం. అట్ ద సేమ్ టైం దీని చుట్టూ సహజంగా రాజకీయ పార్టీలంతా రాజకీయ విమర్శలు వస్తాయి. లోకేష్ గారు, హోంమంత్రి గారు అక్కడికి వెళ్ళారు. ఒక భావోద్వేగమైన పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ లోకేష్ గారితో ఆర్గ్యుమెంట్ సందర్భంగా కూడా కొన్ని మాటలు అవి ఉన్న, తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అనే దానికి ఇట్లాంటి భావోద్వేగ ఘటన ఏమాత్రం వాటికి సంబంధం లేకుండా అమాయక కార్మికులు క్షణాల్లో ప్రాణాలు కోల్పోవడం, బూడిదైపోయే పరిస్థితికి రావడం అనేది ఎవరు తట్టుకోలేరు. సరే, మీరు చెప్పినట్టుగా ఇంతకు ముందు ఎప్పుడు ఇటువంటి ఈ రీతిన ఇటువంటి ఉపద్రవాలు చూడలేదు అని వాళ్లే చెబుతున్న నేపథ్యంలో 1000 డిగ్రీల ఉష్ణోగ్రత సెల్సియస్ దగ్గర అటువంటి అంటే ఏదైతే ఓపెన్ కావాలో అది ఓపెన్ కాలేకపోవడము, అది సాంకేతిక లోపమే కావచ్చు. కానీ 8 మంది మృత్యువాత పడ్డారు, 6 గాయపడ్డారు అని అంటే 8 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడిన సందర్భం. అక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండింది. బట్ కాస్త అక్కడ ఇబ్బందులు అయితే తలెత్తాయి. సో ఈ విధంగా కార్మికులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ స్లైడ్ గేట్ ఎందుకు ఓపెన్ కాలేదు? ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మానిటరింగ్ లో ఏదైనా తప్పులు జరిగినాయా? లేదా మెయింటెనెన్స్ లో ఏమైనా లోపం జరిగాయా అనేది చూడాలి. ఏ లోపం లేకుండా అయితే ఉండదు, ఖచ్చితంగా లోపం ఉంటుంది. ఆ లోపం ఇప్పటి వరకు లేని లోపమై ఉండొచ్చు, మానవ ఊహకు అందని లోపమై ఉండొచ్చు, లేదా అధికార వ్యవస్థల నిర్లక్ష్యం ఏదైనా ఉండొచ్చు. కానీ రెస్పాన్సిబిలిటీ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇట్లాంటి జరిగినప్పుడు ఆ కార్మికులైతే బాధ్యులు కాదు కదా, చనిపోయిన వారైతే బాధ్యులు కాదు కదా, అమాయకంగా వాళ్ళు చనిపోయినారు కదా, వాళ్ళ ప్రాణాలు తిరిగి రావు కదా. అంటే అట్లాంటి వాళ్ళు ఘటన జరిగినప్పుడు రియాక్షన్స్ కేవలం 5 కుటుంబాల సమస్య కాదు. ఇక్కడ దాదాపు వేలాది మంది విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఉంటారు. బహుశా మీరు కూడా జర్నలిస్ట్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించి ఉండవచ్చు. నేను 1-2 సార్లు వెళ్ళాను. వెళ్ళినప్పుడు కొన్ని ఈ ప్లాస్టిక్ ఫర్నిచర్ దగ్గర కావచ్చు, క్యాస్ట్ దగ్గర కావచ్చు, ఇట్లాంటి చోట పైన స్టెప్స్ ఉంటాయి, కింద వేడి అవుట్ ఉంటుంది చాలా స్మాల్ గా.
దానిపైన అవి పోతా ఉంటే నేను పోవడానికి భయపడ్డాను. అంటే గబక్కన ఆడేమన్నా తర్వాత దాంట్లో పడ్డామంటే మళ్ళీ బతికేది లేదు. అవును. అంటే ఒక క్షణం ఒక సందర్శకుడుగా వెళితే దానిపైన వాళ్ళు పటిష్టమైన వ్యవస్థ దాంతో వెళ్ళడానికి భయపడిన పరిస్థితి. అట్లాంటిది నిత్యం కార్మికులు అక్కడ పనిచేస్తుంటారు. ఒకరి ప్రాణాలతో చెలగాటమయ్యే పరిస్థితి. అట్లాంటి చోట అది మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ అంతా వేడితో నింపింది. 1-2 డిపార్ట్మెంట్ తప్ప అన్ని డిపార్ట్మెంట్లు ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. బ్లాస్ట్ అయిందంటే ఇంక మళ్ళీ ఊహకు అందనటువంటి ప్రమాదం జరుగుతుంది. అట్లాంటి చోట పనిచేస్తున్న ఒక్క కార్మికుడు చనిపోయినా తనను తాను ఊహించుకుంటాడు. నేను అది చెప్పాను, నేనే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పైన నిచ్చెన లాంటిది ఉంటుంది, దాంట్లో వెళ్ళి ఆ పక్క పోవడానికి అందరూ వెళ్తాను, నేను భయపడ్డాను. ఏదైనా జరిగితే కింద పడిపోతే పరిస్థితి ఏంటని. ఆ సందర్శకుడుగా అట్లా అనిపించింది. నిత్యం అక్కడ ఉండే కార్మికుడికి ఏ చిన్న ఘటన జరిగినా, ఒక వ్యక్తి చనిపోయినా తనను తాను ఊహించుకుంటాడు, రేపు నా పరిస్థితి ఏంటని. భయాందోళనకు గురవుతారు. కాబట్టి ఆడ 8 మంది చనిపోయి ఉండొచ్చు, కానీ ఆ వేలాది మంది కార్మికులు తనను తాను ఊహించుకుంటాడు, తన తోటి కార్మికుడు. కాబట్టి అధికారులైనా, పార్టీ లీడర్లైనా, మంత్రులైనా ఆ భావోద్వేగాన్ని అడ్రస్ చేయక తప్పదు. ఎందుకంటే మన బాధ్యతగా అంటే అక్కడ కొంచెం మిస్ఫైర్ అయినట్టుంది ఆ పర్యటనలో. ఏదైనప్పటికీ కూడా దీంట్లో రాజకీయాలు అవన్నీ చేరినప్పటికీ కూడా ఆ కార్మికులకు సార్, ఈ సంఘటన జరిగినప్పుడు హుటాహుటిన లోకేష్ గారు అలానే హోంమంత్రి అనిత గారు సందర్శించారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యవహరించిన తీరు, వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు ఈరోజు చర్చనీయాంశం అయ్యాయి. ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టుగా చనిపోయింది 8 మంది అయినా అక్కడ వేలాదిగా ఉన్నవాళ్ళు తమను తాము బతికి బట్టగట్టాం దేవుడా అని అనుకుంటారు. అలానే చనిపోయిన కుటుంబాల పట్ల సానుభూతి ఉంటుంది, భయం ఉంటుంది. రేపు అన్న రోజు ఇంకొక పరిస్థితి ఏంటని ఉన్నప్పుడు కాస్త అగ్రెసివ్ అవుతారు. సో అలాంటి టైంలో సంయమనం పాటించాల్సిన రాజకీయ నాయకుల వ్యాఖ్యలు అంటే బాధితులతో మాట్లాడేటప్పుడు మీరు ఇక్కడికి రాజకీయం చేయడానికి వచ్చారా అంటూ హోంమంత్రి అనిత గారు అనడం, ఓకే మీ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోలేదు కదా అంటూ లోకేష్ గారు మాట్లాడడం, ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. ఖచ్చితంగా సోన్ గారు, బేసిక్ గా హోంమంత్రి గారనే లోకేష్ ని ఇంతకుముందు ప్రస్తావించాను. నిజానికి అక్కడ ప్రశ్నిస్తున్న వాళ్ళందరూ పెద్ద నాయకులు. పెద్ద నాయకులు అంటే అనుభవంలో అక్కడ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు, సిపిఐ రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఇంకా పెద్ద నాయకులు కూడా అక్కడ ఉన్నారు. లోకేష్ గారు, హోంమంత్రి గారు కింద కూర్చొని వింటున్నారు. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పడానికి వస్తారు, నీకన్నా వయసు రీత్యా అనుభవం రీత్యా పెద్దోళ్ళైనారు. కాబట్టి మనం ఏ స్థానం నుంచి పోయాము. నేను ఫస్ట్ అంటుంది ఏంటంటే లోకేష్ గారు మాట కూడా విన్నాను, చనిపోయింది మీ వాళ్ళు కాదు కదా అని. అది కరెక్ట్ కాదు. నేను ముందే ప్రస్తావించినట్టు నా స్వయం అనుభవం చెప్పాను. ఆడ పోతుంటే ఆడ పనిచేసే కార్మికులు చూస్తా ఉంటే వాళ్ళకి ఏదైనా జరిగితే ఒక క్షణం బతకలేరు కదా. అలాంటి చోట 24/7 పనిచేస్తున్న వాళ్ళు ఎంత ధైర్యం, ఎంత సాహసం ఉండాలి. అక్కడ ఏదైనా ఘటన జరిగినప్పుడు రేపు నాకు జరిగితే ఏంటని బ్లాస్టింగ్ లో ఉన్న వాళ్ళు, మొత్తం స్టీల్ ప్లాంట్ లో అందరూ భయపడతారు. నాట్ ఓన్లీ వేడి, ఒక్కొక్క ఇనప రాడ్లు వస్తాయి, గబక్కన అది గబక్కన నితిన్ పడిందంటే చచ్చిపోతాం. అంటే అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉండే సిస్టమ్ అది. కాబట్టి అట్లాంటి చోట ఎవరు చనిపోయినా ఆ చనిపోయిన వాళ్ళే బాధితులు మాత్రమే కాదు, చనిపోయిన బాధ్యత. కానీ చనిపోకుండా ఉన్న వాళ్ళు, దాన్ని చూస్తున్న వాళ్ళు, రేపు ఎల్లుండు ఆ డిపార్ట్మెంట్ లో వేలాది మంది పనిచేస్తున్నారు, తమ భవిష్యత్తును తాను ఊహించుకుంటారు. ఆ ఆవేశాన్ని కూడా వ్యక్తం చేస్తారు. వాళ్ళ ప్రతినిధులకు వచ్చిన రాజకీయ నాయకులు, వాళ్ళ ప్రతినిధి వచ్చిన లీడర్లు కూడా వాళ్ళకి ప్రతినిధిగానే వ్యవహరిస్తారు. ఒక మాట ఎక్కువ అనొచ్చు, తక్కువ అనొచ్చు. లోకేష్ గారు, అనిత గారు బాధ్యత కాదు ఇది. ఎందుకంటే ఆ హోంమంత్రి కావచ్చు, ఆయన మంత్రి కావచ్చు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్. అక్కడ జరిగిన ఘటనకి లోకేష్ గారు ఏం బాధ్యత తీసుకుంటారు, హోంమంత్రి గారు ఏం బాధ్యత తీసుకుంటారు? ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ కాదు, వాళ్ళ అజమాయిషిలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండదు. కానీ ఈ రాష్ట్ర బాధ్యులుగా మీరు వెళ్ళినప్పుడు ఎవరు పోతే వాళ్ళ మీద వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటారు. వినాలి, భరించాలి. తప్పు మీది కాదు కదా, భయపడాల్సిన అవసరం ఉంది. ఆ క్షణంలో మిమ్మల్ని అనొచ్చు ఒక మాట, తప్పు మీది కాదు. ఎందుకంటే మీరు కాదు ఆ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది క్వాసీ గవర్నమెంట్. కాబట్టి మీరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. నైతిక బాధ్యత ఈ రాష్ట్రానికి ప్రజలు కదా, వాళ్ళు ఒక మాట అంటారు, వినాలి, బాధపడాలి. అల్టిమేట్ గా వాళ్ళతో అసోసియేట్ కావాలి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడలేదు, వాళ్ళు బాధ్యుల కాదా, ఇట్లాంటి చర్చ జరిగితే మొత్తం అనవసరమైనటువంటి సమస్యగా మారుతుంది. కాబట్టి లోకేష్ గారు ఎందుకైనా హోంమంత్రిగా అట్లా మాట్లాడాల్సింది కాదు. ఎవరైనా అట్లా వ్యాఖ్యలు చేసినా రిసీవ్. ఎందుకంటే మనం ఉన్న ప్లేస్ అలాంటిది అన్న విషయాన్ని వాళ్ళు జస్ట్ ఆ టైంలో మర్చిపోయినట్టున్నారు. అది సరైనది కాదు. అండ్ ముఖ్యంగా అక్కడ గవర్నమెంట్ వర్సెస్ కార్మికులు, శ్రామికులు అన్నట్టుగా అక్కడ నడిచింది. ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని మనం చూసాం. అండ్ రేపన్న రోజు అటువంటి ఉపద్రవాలు మరలా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తమను తాము ఎలా కాపాడుకోవాలి, వీటి గురించే చర్చ నడవాలి అక్కడ. బట్ అలాంటి పరిస్థితి మనం అక్కడ చూడకపోవడం కాస్త బాధాకరమే. స్వర్ణ గారు, బేసిక్ గా
ఇక్కడ ఒక సున్నితమైనటువంటి ప్రైవేటీకరణ కూడా లింక్ అయి ఉంది. దాన్ని మనం మర్చిపోకూడదు. కార్మికుల వేదనలో ఘటన జరిగిన తీరు ఒకటైతే, భవిష్యత్తు మీద ఆందోళన ఒకటైతే, మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు అడుగులేస్తా ఉంది కదా, అమ్మకానికి పెట్టేస్తున్నారు అనే ఆవేదన కూడా కలిసి ఉంది. అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ చనిపోవడానికి ప్రైవేటీకరణకు సంబంధం ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అది కూడా జరగబోతా ఉందేమో అనే భయం కూడా రిఫ్లెక్ట్ అయ్యి దాన్ని కూడా ప్రశ్నిస్తారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మీరేం చేస్తున్నారు, ఇట్లా చర్చ అంతా వచ్చేస్తుంది. ఇది సహజం. అన్నిటిని రిసీవ్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత ఎవరు తప్పైతే వారు చర్య తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వానికి ఆ నుంచి వచ్చిన ప్రభుత్వ ప్రతినిధి హుందాతనం, ప్రభుత్వంకి గౌరవం వస్తుంది. అంటే మన వయసు అవి ఇంపార్టెంట్ కాదు, మనం ఏ ప్లేస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాం, ఏ ప్లేస్ నుంచి మన ఆన్సరబుల్ గా ఉండాలి అనే దాన్ని ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఒక విశ్లేషకుడుగా నేను, ఒక జర్నలిస్ట్ గా మీరు, మన ఇష్టం మనం మాట్లాడుకోవచ్చు, మన టీవీ, మన ఛానల్ అనేసి. కుదరదు కదా. మనల్ని వేలాది మంది, లక్షలాది మంది చూసేటప్పుడు వాళ్ళందరికీ మనం ఏదో చెప్తున్నాం. మన స్థాయి అది కాకపోవచ్చు. మనం చూసే వాళ్ళు లక్షలాది మంది మనం చూస్తున్నారంటే మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు అక్కడ, కానీ మనం చెప్పే ప్లేస్ లో మనం ఉన్నాం, వినే ప్లేస్ లో ఉన్నారు. ఆ స్పృహ మనకు ఉండాలి. అట్లే అధికార వ్యవస్థ కూడా మన వయసు, మన స్థాయి, అది ఇంపార్టెంట్ కాదు. మనం ఏ ప్లేస్ నుంచి రిప్రజెంట్ అయినాం. లోకేష్ గారు, అనిత గారు పోతే ఎందుకని వాడకు వచ్చారు? మీకు పవర్ ఉంది కాబట్టి వచ్చినారు, లేకపోతే ఎందుకు పట్టించుకుంటారు? కాబట్టి గతంలో పట్టించుకున్నారా? పట్టించుకోలేదు కదా. కాబట్టి దాన్ని చూడాలి. అధికార వ్యవస్థ అక్కడ మిస్ఫైర్ అయింది, అట్లా జరగకుండా చూసుకుంటే బాగుండేది. అండ్ ఇంకొకటి, ఏపీలో పరిస్థితి మనం చూసినట్లయితే ఈరోజు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ భేరి మోగించింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడానికి ముఖ్యంగా ప్రధాన కారణాలలో ఒక కారణం ఉద్యోగులు కూడా గంపగుత్తగా ఓట్లేశారు, కావాలని ఏకమైపోయారు. సో ఈరోజు రెండేళ్లు గడిచిన నేపథ్యంలో ఈరోజు ఉద్యోగులందరూ బయటకు వస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఐఆర్లు, పిఆర్సీలు, డిఏలు చెల్లించాలంటూ కూడా ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ 28 జిల్లాల నుండి సభ్యులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. బేసిక్ గా ఉద్యోగుల సమస్య కంప్లీట్ గా ఫైనాన్స్ తో ముడిపడిన సమస్యలే మేజర్ గా ఉంటాయి. ప్రభుత్వం ఫైనాన్స్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంది. ఎన్నికలకు ముందు అట్లా మాట్లాడరు. ఎన్నికల ముందు అన్ని హామీలే ఉంటాయి, కానీ ఆచరణలో జరగదు. ఇప్పుడు ఉద్యోగులకి ఏ పాయింట్ పట్టుకున్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉంది. ఈ రెండు ఒకటి. కానీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అర్థం చేసుకుందామంటే ప్రభుత్వ ప్రాధాన్యతలు కలిగిన అంశాలకు అప్పులు చేసేనే పెడతారు. అది ఒకటి ఉంది. ఇప్పుడు రాజధాని కావచ్చు, లాంటి విషయాల్లో పెడతా ఉంటారు. నా పాయింట్ ఏంటంటే, గతంలో ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది, మీరు ఎట్లా వ్యవహరిస్తున్నారు, ఇది కార్మికులు చూసుకుంటారు కదా. గత ప్రభుత్వం వద్దనే మిమ్మల్ని ఎన్నుకున్నారు. అప్పుడు ఏమాయిస్తారు? గత ప్రభుత్వం కన్నా మిమ్మల్ని బెటర్ గా ఊహించుకుంటారు, బెటర్ గా రావాలని కోరుకుంటారు. గత ప్రభుత్వాన్ని ఓడించారు అంటే గత ప్రభుత్వం నుంచి కన్నా మిమ్మల్ని బెటర్ రిజల్ట్స్ కోరుకోవడం నేచురల్. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసిన ఉద్యోగులు అంతకన్నా బెటర్ కోరుకుంటారు. ప్రధానంగా 3 అంశాలు. 1 ఐఆర్, 2 పిఆర్సి, 3 ఓల్డ్ పెన్షన్ స్కీమా, న్యూ పెన్షన్ స్కీమా, ఇంకా డిఏలు, ఇతర ఆర్థిక సంబంధించిన 4 అంశాలు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2019లో వచ్చిన నెలల్లోనే 27% ఐఆర్ అనౌన్స్ చేశాడు. అంటే పిఆర్సీ వేయడం రావడం లేట్ అవుతుంది కాబట్టి, మళ్ళీ పిఆర్సీలో తగ్గుతాయి కాబట్టి 27% అనౌన్స్ చేశారు. 2 పిఆర్సీ వేసి ఆ తర్వాత పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ జరిగింది. రెండో ప్రధానమైన అంశం ఏంటంటే పెన్షన్ స్కీమ్. అప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీము ఇప్పుడు అమలు చేసే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు కానీ నేను ఆచరణలో చేయలేకపోతున్నాను కాబట్టి గ్యారంటీ పెన్షన్ స్కీమ్, జిపిఎస్ ని ముందుకు తీసుకొచ్చారు. 3వది పిఆర్సీని ఏర్పాటు చేశాడు. ఈ 3 జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం అంతకన్నా బెటర్ గా కోరుకుంటుంది కదా. జగన్ గతంలో వచ్చినప్పుడు 27% ఇచ్చారు అయ్యారు, మీరు ఇచ్చారా? ఇవ్వలేదు, పోల్చుకుంటారు. 2 పిఆర్సీ పే రివిజన్ కమిషన్ జగన్ గారు ఏర్పాటు చేశారు, మీరు రావడం దాన్ని రద్దు చేసేసినారు. అంటే పిఆర్సీ వేయాలి, అది రిపోర్ట్ ఇవ్వాలి, క్యాబినెట్ ఆమోదించాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒక ప్రాసెస్ జగన్ గారు స్టార్ట్ చేసి మీరు రద్దు చేశారు. రద్దు చేసిన వాళ్ళు కొత్త పిఆర్సీ వేయాలి కదా. రద్దు చేసిన దాంట్లో చూపిన చొరవ పిఆర్సీ ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. పిఆర్సీ లేదు. పిఆర్సీ వేయకపోతే అది రిపోర్ట్ ఇప్పుడు చేయాలి, ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, దాని క్యాబినెట్స్ కమిటీ ఎప్పుడు చదవాలి, ఎప్పుడు రిపోర్ట్ రావాలి, మళ్ళీ ఇప్పుడు అమలు చేయాలి, ఉద్యోగుల చర్చలు, సంవత్సరాలు పడిపోతుంది. కానీ పిఆర్సీ వెయ్యరు, వేసిన పిఆర్సీని రద్దు చేస్తారు. అట్టడప్పుడు ఏం కోరుకుంటారు ఉద్యోగస్తులు? ఐఆర్ అన్న ఇవ్వండి, ఇంటీరియం రిలీఫ్ అన్న ఇవ్వండి అని కోరుకుంటారు. గతంలో జగన్ ఇచ్చాడు కదా, మీరు ఎందుకు ఇరని అడుగుతారు. కాబట్టి పిఆర్సీ రద్దు చేసిన వాళ్ళు పిఆర్సీ కమిషన్ వేయరు, ఐఆర్ వేయరు.
రెండోది ప్రధానమైంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్థానంలో ఆయన జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ తీసుకొచ్చాడు. మనం ఏంటి అంతకన్నా బెటర్ అన్నారు. ఏంటో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళలాగా ఏకపక్షంగా చేయము, మేము 1 year లో మొత్తం సెటిల్ చేస్తాం. ఒక రోజులో కదా 1 year అన్నారు, 2 years అయింది. ఆలోచన కూడా లేదు. 2 years అయిపోయింది. 1 year లో సెటిల్ చేస్తానన్న వాళ్ళు ఇప్పుడు మా ఊరికి మాట్లాడట్లేదు ఆయన. కాబట్టి రెండోది కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ వాళ్ళకి పెన్షన్ సమస్య వస్తుంది. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ వాళ్ళు రిటైర్ అయిపోయి వస్తున్నారు. 50,000 70,000 జీతం తీసుకునేవాడు పెన్షన్ ఫిక్స్ కాకపోతే 10,000 5,000 వచ్చింది అనుకోండి, అది నెట బతుకుతాడు. కాబట్టి క్లారిటీ ఇవ్వలేదు. ఈ 2 కారణాల రీత్యా ఉద్యోగుల్లో ఆందోళన ఉంది. కానీ మొదట్లోనే ఆందోళన చేస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయని చెప్పి వేపుకు పెట్టారు. ఇంకా కింద ఉద్యోగస్తులకి ఇది ప్రభుత్వం పోవట్లేదు, ఇంకా 2 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా ఇంకో 1 year 2 years ఏకంగా ఎలక్షన్ ముందు ఏమైనా అనౌన్స్ చేస్తారా అనే భయం ఉద్యోగస్తుల్లో వచ్చింది. కాబట్టి ఉద్యోగస్తులు ఏ స్థాయిలో ఆందోళన చేస్తారు నాకు తెలియదు, కానీ మొత్తం మీద అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఉద్యోగుల ఆందోళన 2 రకాలు. ఈదుల్లోకి రావడం మాత్రమే ఉద్యోగులు అనుకోవద్దండి. నరనరాన వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది అనుకో అందరికీ వేసుకుమ్ముతారు మరి. కాబట్టి ఆందోళన చేయట్లేదు కాబట్టి సమస్య లేదని కాదు, తీవ్రమైన ఆందోళన ఉన్నారు, పోల్చుకుంటున్నారు. మీరు చెప్పిన హామీలు అమలు కాకపోవడం సమస్య. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది కాబట్టి చెట్టు దీన్ని అర్థం చేసుకోవాలంటే మరి అమరావతికి మాత్రం 47 కోట్లు అప్పు చేస్తారా అంటారు, ప్రధానికి దాంతో పోల్చుకుంటారు. కాబట్టి ఉద్యోగుల సమస్య అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద టాస్క్ అయితే ఉంటుంది. అండ్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలి అని అనుకున్నా మొదటగా కాస్త డిసైడ్ చేయాల్సింది కూడా అధికారులే. అలాంటి అధికారుల అండదండలతోనే, ప్రభుత్వ ఉద్యోగుల అండదండలతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. బట్ 2 ఏళ్లలోనే ఇంత వ్యతిరేకత రావడాన్ని ఎలా చూడాలి? అప్పుడు మనం అధికారంలో లేనప్పుడు అరిచేతిలో వైకుంఠం చూపించినాము. జగన్మోహన్ రెడ్డి గారి జీపీఎస్ అంటే జీపీఎస్ ఇంకా పెద్దది కావాలన్నాం, పిఆర్సీ అంటే ఈపీఆర్సీ ఇంకా పెద్దది ఇస్తామన్నాం, ఐఆర్ అన్నాం, ఆత్మగౌరవం అన్నాం. ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఇప్పుడు కనీసం పాత మాటలన్నా చేయాలి కదా. జగన్ గారి కన్నా బెటర్ అన్నారు, జగన్ లాగా చేయట్లేదు కదా. పైపించి ఆయన వేసినటువంటి పిఆర్సీ రద్దు చేసేస్తారు, ఆయన తీసుకొచ్చినట్టు జీపీఎస్ రద్దు చేస్తారు, ఆల్టర్నేటివ్ చేయరు. ఖచ్చితంగా కోపం వస్తుంది కదా. జగనే బెటర్ అనుకుంటారు కదా. అంటే జగనే బెటర్ అనుకోవడంలో మీరు వ్యవహరిస్తున్న తీరే ప్రధాన కారణం. అండ్ మరొక పక్క సార్, విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర మనం ఒక విషయం గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఏదైతే రైతుల ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇష్యూలో కావచ్చు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితుల్ని కలవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి వెళుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇట్లాంటి విషాదాలు వచ్చినప్పుడు చాలా సీరియస్ గానే స్పందిస్తారు. స్పందించాల్సిన బాధ్యత కూడా ఉంది. వారు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎవరినైనా పరామర్శించినా చాలా ఓపిక్ గా వారు ఏమన్నా ఇని ఆ స్వభావం ఆయనకుంది, అది అవసరం కూడా. చెప్పాలనే ఫీలింగ్ కల్పిస్తాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం ద్వారా వారికి ఒక భరోసా. మనకు బాగా ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ పర్యటనలని చాలా మంది అంటుంటారు, అది తప్పు. ఎందుకంటే మనకు ఒక తీవ్రమైన వేదన బాగా కలిగినప్పుడు, లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు ఎందుకు వచ్చి ఆదరిస్తాము? మేమంతా మీతో ఉన్నామని తెలియదు, కానీ ఒక నైతిక మద్దతు. అట్లా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో టాప్ ప్రయారిటీలో ఉన్నటువంటి లీడరు. అలాంటి వ్యక్తి వచ్చి మీరు ధైర్యంగా ఉండంటే ఒక నమ్మకం, ఒక ఆశ కలుగుతుంది. ప్రభుత్వాల మీద ప్రెజర్ పడుతుంది. అన్నిటికన్నా మించి 100 మంది భయపడ్డ చనిపోయిన కుటుంబాల్లో ఉన్న 6-7 మంది కుటుంబాలను పరామర్శించడం, గాయపడిన వాళ్ళని పరామర్శించడం, కార్మికులందరికీ ధైర్యం చెప్పడం చేయడం ద్వారా మాకు ఒక దిక్కు వచ్చింది. ఈ రోజు లోకేష్ గారు, అనిత గారు వచ్చారు, మీరు ఇతర రాజకీయ పార్టీ వాళ్ళు కూడా వచ్చారంటే ఖచ్చితంగా నైతిక వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖచ్చితంగా వాళ్ళు నైతిక స్థైర్యాన్ని పెంపొందించడానికి, ఇంకా ఏదైనా సమస్య, ఇంకా లోపాలు ఏమైనా ఉంటే దాన్ని చెప్పడానికి పనికొస్తే ఖచ్చితంగా విశాఖపట్నం జగన్ గారి పర్యటన ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం. వారు వెళ్ళి అందరినీ చూసి పరామర్శించి రావడం ద్వారా ప్రభుత్వం మీద ప్రెజరు, డిపార్ట్మెంట్ మీద ప్రెజరు, వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం. పెద్ద నాయకుడు వచ్చాడు, మమ్మల్ని ఓదార్చాడు, ఖచ్చితంగా ఇది మంచి సంకేతం ఇస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాఫీగా జరిగిపోవాలనేది కోరుకోవచ్చు. సరే, మరో పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్లు ప్రైవేటీకరణ చేయడంపై ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక మరో పక్క మనం చూసినట్లయితే గవర్నమెంట్ వైద్య కళాశాలలకు సంబంధించి ఎంత మొరపెట్టుకుంటున్నా, కోట్లలో సంతకాలు సేకరించిన ఆ పీపీపీ విధానానికే కట్టుబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. గవర్నమెంట్ పునరాలోచిస్తున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, వాళ్ళు ప్రైవేటీకరణ అనరు, ముద్దు పేరు పెట్టారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మెడికల్ కాలేజీలు అంటారు. నా పాయింట్ ఏంటంటే ఉన్నదాన్ని ఇచ్చేది ఎందుకు, కొత్తది కట్టమను. మా తిరుపతిలో, చిత్తూరులో అపోలో వాళ్ళు మెడికల్ కాలేజీ పెట్టారు, ప్రభుత్వం సహకరించింది, ఓకే గుడ్. అట్లా ప్రైవేట్ కాలేజీలు ఒక 10 పెట్టండి, ఎవరు వద్దన్నారు? మీరు ఉన్నదాన్ని ఇచ్చేయడం ఎందుకు అనేది ప్రశ్న. మీరు నిజంగా వాళ్ళకి
చేయాలని తపన ఉంటే కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ తీసుకోండి, పర్మిషన్ తీసుకొని నిర్మాణం చేయండి. అక్కడ చేయరు. అది చేయకుండా కేవలం మీ ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న 100 కోట్ల విలువ చేసే భూమి, 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన బిల్డింగులు చేతిలో ఉంటే వాటిని తీసుకునేస్తాం మేము అని మాట్లాడడం, దానికి ముందుకు రావడం జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప విజయాన్ని సాధించాడు ప్రజల మద్దతుతో. అది కోటి సంతకాల సేకరణ కావచ్చు, ఆయన ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు, అనేక రకాలుగా ఖచ్చితంగా మంచి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాని ఫలితంగా ఇప్పటికే వాళ్ళ చేతిలో పోవాల్సింది ఇప్పటికి కూడా ఒకసారి టెండర్లు వేసిన ప్రభుత్వం, ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎవరన్నా టెండర్లు వేసినా ఆ టెండర్లో మీరు తీసుకున్న రేపు ప్రభుత్వంతో పాటు మీరు కూడా ఇబ్బంది పడతారు అని చేసిన హెచ్చరికకు భయపడి టెండర్లు వేయడం మానేసినారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే ఉత్తరప్రదేశ్ ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పాడు. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఏమి, ఆ ట్రీట్మెంట్లు ఏం పనిచేయలే. అంటే ఆయన ఆపగలిగాడు, ఇన్ని కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా ఆయన ఆపగలిగినాడు, ఇప్పటి వరకు ఆపగలిగినాడు. రేపేమవుతుంది వేరే సంగతి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన మెడికల్ కాలేజీ పీపీఎల వ్యతిరేక ఉద్యమం ఈ రోజుకి ప్రాథమిక విజయాన్ని సాధించింది. రేపేమవుతుందో చూడాలి. ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచన చేసే పరిస్థితి ఏం కనపట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఆలోచన అంతా కూడా అన్ని రంగాల్ని పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేట్ వైపు అడుగులేస్తా ఉంది. కాబట్టి మెడికల్ కాలేజ్ ఇవ్వడానికి మళ్ళీ నేను వస్తే దాన్ని తిరస్కరిస్తానంటున్నాడు. కాబట్టి భయంతో కొంతమంది ఆపారు, ఇప్పుడు ఖర్చు పెట్టి అనవసరం ఇబ్బంది పడతామని. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి విషయంలో పాలసీ డెసిషన్ చెప్పిన తర్వాత వెనక్కిపోవడు. కాబట్టి ఇప్పటివరకైతే ఆపగలిగారు. అది ప్రజా విజయం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం సాధించిన విజయంగానే చూడాలి. సార్, మరోపక్క పవన్ కళ్యాణ్ గారు నన్ను కులానికి అంటగట్టద్దు, నాకు కులానికి సంబంధం లేదు అనేసరికి కాపులు చాలా హర్ట్ అయ్యారంట. దానికి సంబంధించి కాపు నాయకులు అందరూ కూడా సభ కలవడం, అసలు భవిష్యత్తులో మన కార్యాచరణ ఏంటి అండ్ ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ఆ రోజు టీడీపీ హయాంలోనే రంగా గారి హత్య జరిగింది, తెలంగాణలో గద్దర్పై హత్యాయత్నం కూడా జరిగింది టీడీపీ ఉన్నప్పుడే. ఇవన్నీ వాళ్ళు కాస్త లెక్కలు తీసుకుంటూ అసలు మనం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా క్యాలిక్యులేషన్లోకి వచ్చారంట. ఎలా చూడాలంటారు? ఇప్పుడు కాపులు పవన్ కళ్యాణ్ గారు రియాక్షన్స్ కొని తెచ్చుకున్న సమస్యగా నేను చూస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఒకటి, నన్ను కులానికి అంటగట్టద్దు, వెల్కమ్. ఏ రాజకీయ నాయకుడిని, ఏ పార్టీని కులానికి అంటగట్టవద్దు. ఫ్యాక్ట్ ఏంటి? సమాజం కులాలతో నిండి ఉంది. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని పార్టీలు మావి అని కొన్ని కులాలు అనుకుంటాయి. అవి ఎంత మేరకు ఆ పార్టీ తర్వాత ఇష్టం. ఇప్పుడు రెడ్లు వైసీపీ మాది అనుకుంటారు, కమ్మాసు తెలుగుదేశం మాది అనుకుంటారు. అంత మాత్రం రెండు పార్టీలు గెలిపించినాయి. అన్ని కులాలు ఓట్లు వేస్తే గెలుస్తారు, బట్ మాది లీడర్షిప్ అబ్బా అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ నన్ను రెడ్లతో కలపద్దు, నన్ను కమ్మాలతో కనపడద్దు ఎప్పుడే చెప్పినారా? ఎప్పుడు చెప్పలా. అనుకున్నారు. అంతకుమించి ఎందుకు వెళ్తే ఇప్పుడు రెండు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మమ్మల్ని రెడ్లతో కలపద్దని చెప్పలేదు, కలపమని చెప్పలేదు, మీరంతా ఏం చేస్తారని అడగలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోయారు. ఆ కులాలకు సంబంధించిన వాళ్ళు మా పార్టీ అనుకుంటారు. అంతకు మించలేదు. మీరు దాన్ని అధికారంలో రాకముందు విచిత్రమైన విన్యాసాలు వేశారు. ఫస్ట్ రాష్ట్ర భావన, దేశ భావన లేదు కానీ ఇక్కడ కుల భావన తెచ్చుకోండి అని మనం చెప్పింది ఎవరు? 2, పెద్దన్న పాత్ర వహించాలి అంటే పెద్దన్న కొంచెం ఎక్కువ మంది సంఖ్య ఉన్నారు కాబట్టి పెద్దన్న పాత్ర మనం ఎందుకు వహించకూడదు? ఎవరు? కుల భావన తెచ్చుకోమనింది ఎవరు? మీరు ఓట్లు వేశారని అడిగింది ఎవరు? కానీ ఇవన్నీ మనం మాట్లాడి దానితోడు చెప్పాను కదా, ఒక కాపులు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఎప్పుడు రెడ్లు నాయులేనా మా వారు ముఖ్యమంత్రి అవుతారని చిన్న ఆశ వచ్చింది. సో అదే ఆశ వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు తాజాగా వచ్చిన పంచాయతీ ఏంటి? విజయ్ లాగా మీరు కూడా ముఖ్యమంత్రి కోసం ట్రై చేయండి అన్నాడు. చాలా న్యాయమైన కోరిక. పవన్ కళ్యాణ్ గారు ఈజీగా స్పర్శకరించుకోవచ్చా, మీరు ఏం ముఖ్యమంత్రి చేయడం అంత ఈజీ అనొచ్చు. పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి అవడం కాదు, ప్రయత్నిద్దామని చెప్పాలి కనీసం. ఈ రోజు అయితే రేపు ఇప్పుడు వ్యూహాత్మకంగా మనం ఉన్నాము, 29లోనో తర్వాతనో మనం ట్రై చేద్దాం, భయపడద్దని నేను ఉన్నాను, మొదట అడిగేసినాను, ఏం కాదులే అని అనాల్సింది. ఎందుకంటే సోన గారు బేసిక్ గా ఆడ కాపులంతా ఏం మాట్లాడుతున్నారు? కాపు లీడర్లు అనుకునే వాళ్ళు మాకు ఇన్ని పదవులు ఇచ్చినావు ఇవి మాట్లాడలేదు కదా. వాళ్ళు ఏం మాట్లాడతారు? మళ్ళీ ముఖ్యమంత్రి అవిస్వామి అని అడుగుతున్నారు. మిమ్మల్ని ముఖ్యమంత్రి అవ్వమంతా అంటే అన్నట్టమంటారంటే ఏం చేయాలి? కాబట్టి మీరు ఒక ఐకానిక్ పర్సనాలిటీగా వాళ్ళు చూస్తున్నారు, చూడొద్దని అంటున్నారు. చెప్పండి, 29 ఎన్నికల ముందు చూడండి, నన్ను కాపులు అనే పేరుతో మాత్రం వేయొద్దండి, నా 5 ఏళ్ల పరిపాలన చూసి పెట్టండి, 29లో చెప్పండి, అప్పుడు చెప్తారు. ఇప్పుడు చెప్తే ఇంకా 3.5 ఏళ్ల ముందే. కాబట్టి 29లో ఈ మాట అనండి, నన్ను కాపు కులంగా చూడొద్దండి, నన్ను ఏం చూడొద్దండి,
నన్ను కేవలం ఒక పవన్ కళ్యాణ్ లాగా చూడండి, ఒక మంత్రిగా నా పర్ఫార్మెన్స్ చూసి ఓటేయండి, కులం చూసి ఓటేది, ఎన్నికల ముందు చెప్పండి, చాలా బాగుంటుంది, అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మేము మా కుల ప్రతినిధి కూడా చూడమనట్లా, ట్రైల్ వేయండి, విజయ్ లాగా ప్రయత్నించాలన్నారు, ప్రయత్నిద్దాం. మొన్న జరగలేదు, ఈ రోజు జరగలేదు, ఇప్పుడు కూటమిలో ఉన్నాం, ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు, మన ప్రయత్నం మనం చేద్దాం, ఏం భయలేదు, నా వ్యూహాలు నాకున్నాయి అని ఒక మాట అంటే వాళ్ళు సంతృప్తి పడిపోతారేమో. ఆ సంతృప్తి పడి ఇగిపోతే ఎట్లా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాపులు నుంచి వస్తున్న ఆవేదన చాలా న్యాయమైంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. టీటీడీ చైర్మన్ గా ఆదికేశవ నాయుడు గారు ఉండేవారు, ఇప్పుడు దివంగతులు ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. అప్పుడే చిరంజీవి గారు పార్టీ పెట్టారు. మేమంతా చిన్న వయసు కాబట్టి పోయి నేరుగా కంగ్రాచులేషన్స్ సార్, మీరు కూడా రాజకీయ రంగం ప్రవేశం చేస్తున్నారు, అది ఇది మాట్లాడితే, ఏం రాజకీయం తెలియదు కానీ చిరంజీవి గారు పెట్టిన పార్టీ మా మెడ చుట్టుకున్నట్టు కానీ అన్నాడు. ఆయన కాపు. అదేంటి సార్ పార్టీ పెట్టారంటే, ఏం పెట్టేది, చిరంజీవి గారు పార్టీ పెట్టారంటే కాపులందరూ ఆడికి పోతారు, మిగతా తెలుగుదేశం ఎట్లా ప్రజారాజ్యం అయితే గెలిచేది లేదు, గెలిస్తే కాంగ్రెస్ అన్న గెలుస్తుంది, తెలుగుదేశం అన్న గెలుస్తుంది, రెండు గెలిచే పార్టీలు ఎట్లా కాపులంతా చిరంజీవితో పోయారు కాబట్టి మాకు ఎవరు పట్టించుకోరు మమ్మల్ని అన్నాడు. అంటే రెండు గెలిచే పార్టీలేమో ఎట్లా వాళ్ళు కాపులంతా పోయి చిరంజీవితో పోయారు కాబట్టి మమ్మల్ని పట్టించుకోరు, ఈయన ఎట్లా గెలవడు, మా వాళ్ళంతా ఆయన వెనకాల చూస్తున్నారు, నష్టపోయేది మేమే కదా పెద్ద కులం అని చాలా తెలివిగా మాట్లాడినప్పుడు అప్పుడు అర్థమైంది, ఓ ఇంత తెలివైనోడు అనేసి. ఇప్పుడు కాపులు అట్లా అనుకుంటారు కదా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉండడం వల్ల కాపులే పెద్ద లీడర్ మనతో ఉన్నాడని నిర్లక్ష్యం చేస్తున్నారు, మమ్మల్ని తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపులు అనుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అసర్ట్, వాళ్ళు దాన్ని అడ్రస్ చేయాలి. నేను కాపుల కోసం అని కాదు, నేను ఒక ముఖ్యమంత్రి అవుతాను, కాపుల కోసం ముఖ్యమంత్రి అవ్వమని వాళ్ళు చెప్పలా. కాపు కులానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి కావాలని కోరుకుని ట్రై చేద్దామని చెప్పండి, తప్పే ఉంది. కాబట్టి అట్లాంటి అది కూడా చెప్పడానికి నేను ఇష్టపడాలంటే ఎట్లా కుదురుతుంది? మా కులం వద్దు, నన్ను కులాన్ని చూడద్దు అన్నారు, సరే ఇట్లే ఉండండి, 29 వరకు ఉండండి, 29 ఎన్నికలు ఈ మాట చెప్పండి, నన్ను కులంగా చూడొద్దు, పవన్ కళ్యాణ్ చూడమని, అప్పుడు చెప్తే అది కరెక్ట్ అవుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.